Hi students, good morning everyone. Today we will discuss excretory products and their elimination. సో లాస్ట్ క్లాస్లో మనం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ గురించి నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్లో విసర్జన, వాటిలో ఉపయోగపడేటువంటి అవయవాలు, వాటి గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఎక్స్క్రీషన్? విసర్జన అంటే ఏమిటి? ఫస్ట్ డెఫినిషన్, వాట్ ఈజ్ ఎక్స్క్రీషన్? అసలు విసర్జన అంటే ఏమిటి? ఎక్స్క్రీషన్ అంటే ఎలిమినేషన్. ఏవి ఎలిమినేట్ అవ్వాలి? టాక్సిక్ సబ్స్టాన్సెస్. ఎక్కడి నుంచి ఎలిమినేట్ అవ్వాలి టాక్సిక్ సబ్స్టాన్సెస్? రిలీజింగ్ అవుట్ ఫ్రమ్ ద బాడీ. Releasing out from the body. విసర్జన అంటే మానవ దేహంలో ఉండేటువంటి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను బయటకి ఎలిమినేట్ చేయడాన్ని విసర్జన అంటాము. సో ఇది డెఫినిషన్. నెక్స్ట్ వన్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. విసర్జక అవయవాలు. మనం హ్యూమన్స్లో విసర్జనకు, ఎక్స్క్రీషన్కు కిడ్నీస్, ఎక్స్క్రీషన్కు కిడ్నీ అనేది హెల్ప్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, బొద్దింక. కాక్రోచ్ని కనుక అబ్జర్వ్ చేస్తే మాల్పీజియన్ ట్యూబ్యూల్స్. మాల్పీజియన్ నాలికలు. థర్డ్ వన్, ప్లాటీహెల్మంతిస్ ఫైలంలో ఉండేటువంటి యానిమల్స్లో అబ్జర్వ్ చేస్తే ప్లాటీహెల్మంతిస్. ఫ్లేమ్ సెల్స్, జ్వాలా కణాలు
విసర్జనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అనదర్ ఎగ్జాంపుల్ స్కార్పియోన్. తేలులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కోక్సల్ గ్లాండ్స్, కోక్సల్ గ్రంథులు విసర్జక అవయవాలుగా ఉపయోగపడతాయి. ఫిఫ్త్ వన్ ఆస్కారిస్. ఆస్కారిస్ అనేటువంటి జీవిలో అబ్జర్వ్ చేసినట్లయితే రెనిట్ గ్లాండ్స్, రెనిట్ గ్రంథులు విసర్జనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే మనం హ్యూమన్స్లో ఎక్స్క్రిటరీ సిస్టమ్ విసర్జక వ్యవస్థ ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే జీవులు అవి విసర్జించే విసర్జక పదార్థాలను బట్టి వాటిని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ అమ్మోనోటలిక్ యానిమల్స్. సెకండ్ వన్ యూరియోటలిక్ యానిమల్స్. థర్డ్ వన్ యూరికోటలిక్ యానిమల్స్. తెలుగులో కూడా మనం అమ్మోనోటలిక్ యానిమల్స్, యూరియోటలిక్ యానిమల్స్, యూరికోటలిక్ యానిమల్స్, యోటలిక్, కోటలిక్. అయితే అమ్మోనోటలిక్ యానిమల్స్ అంటే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను, నైట్రోజీనియస్ వేస్ట్ మెటీరియల్స్ను అమ్మోనియాగా కన్వర్ట్ చేసి, అంటే అమ్మోనియాగా కన్వర్ట్ చేసి బయటికి రిలీజ్ చేసేటువంటి యానిమల్స్ను అమ్మోనోటలిక్ యానిమల్స్ అంటాము. ఎగ్జాంపుల్గా మనం ఫిషెస్ని తీసుకోవచ్చు. సెకండ్ వన్ యూరియోటలిక్ యానిమల్స్. నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను, నైట్రోజీనియస్ వేస్ట్ మెటీరియల్స్ను మనకి యూరియాగా కన్వర్ట్ చేసి రిలీజ్ చేసేటువంటి యానిమల్స్ను యూరియోటలిక్ యానిమల్స్ అంటాము. అయితే వీటికి ఎగ్జాంపుల్స్గా యాంఫీబియన్స్ ఉభయచరాలు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ యూరికోటలిక్ యానిమల్స్. యాంఫీబియస్ని తీసుకోవచ్చు, మ్యామ్మల్స్, క్షీరదాలను కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. యూరికోటలిక్ యానిమల్స్ నైట్రోజీనియస్ వేస్ట్ మెటీరియల్స్, నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను యూరిక్ యాసిడ్ రూపంలో మార్చి రిలీజ్ చేసేటువంటి యానిమల్స్ను యూరికోటలిక్ యానిమల్స్ అంటాము. వీటికి ఎగ్జాంపుల్గా ఇన్సెక్ట్స్, బర్డ్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇన్సెక్ట్స్ని, బర్డ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అయితే ఇవి తక్కువగా వాటర్ని చాలా తక్కువగా యూజ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిజర్డ్, బల్లిని కనుక చూస్తే ఈ బల్లి తక్కువగా, చాలా అంటే వాటర్ స్కార్సిటీ, తక్కువ వాటర్ని తీసుకుంటాయి. ఎప్పుడు అది వాటర్ తాగడం ఎప్పుడు చూడలేదు కదా మనం. అంటే బల్లి ఇన్సెక్ట్స్ని ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి ఇన్సెక్ట్స్లో ఉండేటువంటి తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని అది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈ
అమ్మోనోటలిక్ యానిమల్స్, అమ్మోనియా అనేది హై టాక్సిక్ మెటీరియల్. హై టాక్సిక్ మెటీరియల్, హై టాక్సిక్ అంటే విషపూరితమైనది. నెక్స్ట్ వన్ లెస్ టాక్సిక్, తక్కువ విషపూరితమైనది. లెస్ టాక్సిక్. నాన్ టాక్సిక్, విషం లేనటువంటిది. యూరికోటలిక్ యానిమల్స్ అనేవి అంటే విషరహితమైనటువంటిది. ఈ విధంగా యానిమల్స్ అవి రిలీజ్ చేసేటువంటి ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ని బట్టి వాటిని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అమ్మోనోటలిక్ యానిమల్స్, యూరియోటలిక్ యానిమల్స్, యూరికోటలిక్ యానిమల్స్. ఇప్పుడు మనం హ్యూమన్స్లో జరిగేటువంటి ఎక్స్క్రీషన్ గురించి చదువుకుంటున్నాం కాబట్టి హ్యూమన్స్లో ఏ పార్ట్స్ మనకి ఎక్స్క్రీషన్కి ఉపయోగపడతాయి? కిడ్నీస్. సో నౌ we will discuss kidneys. కిడ్నీస్ స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్క్రీటరీ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎడ్రినల్ గ్లాండ్, అధివృక్క గ్రంథి, కిడ్నీ, మూత్రపిండము, యూరేటర్, మూత్రనాళం, యూరినరీ బ్లాడర్, మూత్రాశయం, యూరెత్రా, ప్రసేకం. మనం టోటల్గా హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్లయితే
హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా ఈ పార్ట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ కిడ్నీ. మూత్రపిండము. అయితే మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు అనేవి ఉండడం జరుగుతుంది. వన్ పెయిర్ ఒక జత మూత్రపిండాలు అనేవి ఉంటాయి. సెకండ్ వన్, ఈ ఒక జత మూత్రపిండాలు బీన్ షేప్, చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, దీని యొక్క మూత్రపిండం కలర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెడ్డిష్ బ్రౌన్, ముదురు ఎరుపు వర్ణంలో మనకి కిడ్నీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫోర్త్ వన్, ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? మనకి ఈ కిడ్నీస్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? మనకి లూంబార్ వర్టిబ్రే అంటే L1, L2, L3 లూంబార్ వర్టిబ్రే ఉంటాయి కదా. అంటే వెన్నెముకకు ఇరువైపులా వర్టిబ్రల్ కాలమ్కి ఇరువైపులా మనకి కిడ్నీస్ అనేవి L1, L2, 3 లూంబార్ వర్టిబ్రే దగ్గర మనకి కనిపిస్తూ ఉంటాయి. వర్టిబ్రల్ కాలమ్కి అంటే వెన్నెముకకు, దాన్నే మనం కసేరు దండం అని కూడా పిలవడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, రైట్ కిడ్నీ స్లైట్లీ లోవర్ దెన్ ద లెఫ్ట్ కిడ్నీ. అంటే కుడి మూత్రపిండం అనేది ఎడమ మూత్రపిండం కంటే కొంచెం కిందుగా ఉంటుంది. రైట్ కిడ్నీ ఈజ్ slightly lower than the left one. లెఫ్ట్ కిడ్నీ కంటే రైట్ కిడ్నీ అనేది కొంచెం కిందుగా ఉంటుంది. ఎందుకు అలా లొకేట్ అయి ఉంటుందంటే మనకి స్టమక్ రీజియన్లో లివర్ అనేది మనకి ఆ ప్లేస్లో లొకేట్ అయి ఉంటుంది కాబట్టి రైట్ కిడ్నీ అనేది కొంచెం కిందుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, మనం కిడ్నీ యొక్క వెయిట్ని అబ్జర్వ్ చేసినట్లయితే వెయిట్ మనకి 120 నుంచి 170 గ్రామ్స్ వెయిట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం కిడ్నీని కనుక అబ్జర్వ్ చేస్తే మానవుని యొక్క హ్యూమన్ బాడీలో మనకి ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఒక జత మూత్రపిండాలు, అదేవిధంగా ఏ షేప్లో ఉంటాయి? బీన్ షేప్లో ఉండేటువంటి మనకి మూత్రపిండాలు కనిపిస్తాయి. ముదురు ఎరుపు వర్ణంలో ఉంటాయి. ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? లూంబార్ వర్టిబ్రే L1, L2, 3 ఉంటాయి కదా ఇక్కడ మనకి L1, L2, 3 ఈ ప్లేస్లో మనకి కిడ్నీస్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్, మనం ఒక కిడ్నీని నిలువు కోత లాంగిట్యూడినల్గా మనం కట్ చేసినప్పుడు, నిలువు కోతలో అబ్జర్వ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక కిడ్నీని మనం నిలువుగా కట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి
బీన్ షేప్ చెప్పాను కదా, చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుందని. దీన్ని రఫ్ చేసినప్పుడు ఈ ప్లేస్ని కార్టెక్స్ వల్కలం అని, ఈ ప్లేస్ని మెడుల్లా దవ్వ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మనకి కిడ్నీకి బ్లడ్ సప్లై చేసేదాన్ని రీనల్ ఆర్టరీ అంటాము. రీనల్ ఆర్టరీ. నెక్స్ట్ వన్ కిడ్నీ నుంచి బ్లడ్ని బయటకు తీసుకొచ్చేటువంటి దాన్ని రీనాల్ వెయిన్, రీనాల్ వెయిన్ అని పిలవడం జరుగుతుంది. మనకి ఈ మధ్యలో నొక్కు వంటి అంటే నాచ్, నొక్కు వంటి నిర్మాణం ఏర్పడుతుంది కదా. ఇక్కడి నుంచి మనకి ఈ నొక్కుని హైలం అని పిలవడం జరుగుతుంది. హైలం. ఈ పర్టిక్యులర్ రీజియన్ని రీనాల్ పెల్విస్, రీనాల్ పెల్విస్ అని పిలవడం జరుగుతుంది. ఈ రీనాల్ పెల్విస్ నుంచే మనకి ఈ యురేటర్ అనేటువంటి భాగం మనకి కనిపిస్తూ ఉంటుంది. యురేటర్ అనేటువంటి భాగం మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, కిడ్నీ యొక్క నిలువు కోత. మనం కిడ్నీ యొక్క నిలువు కోతను అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ముఖ్యంగా 2 పార్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనం కిడ్నీని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటా పార్ట్స్? కార్టెక్స్ అండ్ మెడుల్లా. కార్టెక్స్ అండ్ మెడుల్లా అంటే వల్కలము, దవ్వ అనేటువంటి 2 భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ కార్టెక్స్లో మరలా మనకి ఏ పార్ట్స్ ఉంటాయంట? గ్లియల్ ట్యూబ్స్, గ్లియల్ నాళికలు అనేవి ఉంటాయి. గ్లియల్ నాళికలు అనేవి ఉంటాయి. మెడుల్లాలో మళ్ళా మనం అబ్జర్వ్ చేస్తే మెడుల్లాలో కోన్ షేప్లో ఉండేటువంటి కోన్ షేప్ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి కోన్ షేప్లో ఉండేటువంటి పిరమిడ్స్. చూడండి, పిరమిడ్స్ అంటే ఏంటి? పిరమిడ్లు మనం అబ్జర్వ్ చేస్తే ఏ షేప్లో ఉంటాయి? ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి కదా. ఇవి ఈ ప్లేస్ పిరమిడ్స్. వీటిని కోన్ షేప్లో ఉండేటువంటి వాటిని రీనల్ పిరమిడ్స్, రీనల్ పిరమిడ్స్ అంటారు. రీనల్ పిరమిడ్స్ అంటారు. అయితే ఈ రీనల్ పిరమిడ్స్ లోపల మనకి కాలమ్స్ నిలువుగా కనిపిస్తున్నాయి కదా, వీటిని బెర్టినీ కాలమ్స్ అంటారు, బెర్టినీ స్తంభాలు అంటారు. బెర్టినీ కాలమ్స్ అంటే బెర్టినీ స్తంభాలు, బెర్టినీ స్తంభాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఇది కిడ్నీ యొక్క నిలువు కోత. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? యురేటర్. యురేటర్ అబ్జర్వ్ చేయండి.
రెండు కిడ్నీ వైపుల నుంచి బోత్ సైడ్స్ రెండు వైపుల నుంచి సన్నగా పొడవుగా నిలువుగా ఉండేటువంటి నాళాలు ఏర్పడుతున్నాయి. వీటినే యూరేటర్స్ అంటాము. కిడ్నీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ యూరేటర్. మూత్రనాళాలు రెండు కిడ్నీ దగ్గర నుంచి రెండు వైపులా మనకి మూత్రనాళాలు అనేవి వస్తాయి. ఇవి ఏ కలర్లో ఉంటాయి? వైటిష్ ట్యూబ్యూల్ అంటే మనకి తెలుపు వర్ణంలో ఉండేటువంటి రెండు మూత్రనాళికలు అనేవి వస్తాయి. ఈ రెండు మూత్రనాళికలు ఎందులోకి ఓపెన్ అయి ఉన్నాయి? యూరినరీ బ్లాడర్లోకి ఓపెన్ అయి ఉన్నాయి. అంటే ఇవి వైటిష్ ట్యూబ్యూల్స్. ఇవి ఎందులోకి ఓపెన్ అయి ఉన్నాయి? ఓపెన్స్ ఇంటూ ద యూరినరీ బ్లాడర్ అంటే మూత్రనాళాలు మూత్రాశయంలోకి ఓపెన్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్? యూరినరీ బ్లాడర్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది కండరయుతమైనటువంటిది. నెక్స్ట్ స్టోరేజ్ శాఖ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే యూరిన్ అంతా కూడా మనకి స్టోర్ అయ్యేది ఎక్కడ? స్టోరేజ్ శాఖ మనకి యూరినరీ బ్లాడర్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. అయితే ఈ యూరినరీ బ్లాడర్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్? యూరెత్రా. యూరినరీ బ్లాడర్ యురెత్రా ద్వారా బయటకు తెరుచుకుని యూరిన్ అనేది బయటకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి మేల్లో అయితే మేహనం ద్వారా నెక్స్ట్ ఫీమేల్లో అయితే యోని ద్వారా మనకి యూరిన్ అనేది బయటికి